జనరల్‌గా మేమందరం నమ్మేది ఏంటి అంటే, థియేటర్‌కి పిల్లలు అవసరం అండి. పిల్లలకి థియేటర్ అవసరం కాదు. సో, థియేటర్‌కి పిల్లలు ఎందుకు అవసరం అంటే, మనకి ఇప్పుడు వచ్చే జనరేషన్‌కి థియేటర్ అంటే ఏంటో యూ నో తెలియడం చాలా తగ్గిపోతుంది. మనకి ఇప్పుడు మన అమ్మమ్మలు, తాతలు వాళ్ళ జనరేషన్ తీసుకుంటే, మనకి నాటకాలు, థియేటర్ అనేది ఒక కాలనీలో వేసుకోవడం, అందరూ కలిసి కమ్యూనిటీ గ్యాదరింగ్‌లా చేసుకొని, ఒక చోటుండి డ్రామాలు చూడడం, అది ఆనవాయితీ ఒక కల్చర్‌లో ఒక పార్ట్ అయిపోయేది. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమైపోయింది అంటే డ్రామాలు ఇవన్నీ టీవీలో వస్తాయా? లేదంటే మూవీస్, ఫోన్లు, గ్యాడ్జెట్లు ఇవి ఎక్కువైపోయేసరికి థియేటర్ అంటే ఏంటో జనాలకి తెలియడం, అట్‌లీస్ట్ పిల్లలకి తెలియడం కష్టం. సో, మేము చాలా కాన్షియస్‌గా ప్రయత్నిస్తుంది ఏంటి అంటే వీలైనంత వరకు వచ్చే జనరేషన్‌కి థియేటర్ అంటే ఏంటో తెలియజెప్పడమే మా ముఖ్య ఉద్దేశం. అందుకే ఈరోజు మీరు ఏదైతే ఈ ఆదివారం రోజు మేము చేస్తుంది, ఈ స్టోరీ టెల్లింగ్ గానీ, ఈ అదేంటి మన పిల్లల చేత థియేటర్ వర్క్షాప్ కానీ ఇవంతా చేస్తుంది ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఇంకే ఉద్దేశం లేదు. జస్ట్ వచ్చే జనరేషన్‌కి థియేటర్ అంటే ఏంటో తెలియాలి. ఎందుకంటే మేమందరం ఇందాక నేను చెప్పినట్టు థియేటర్ వల్ల పొందిన లాభాలు మాకు తెలుసు. సో, వాళ్ళకి గూడా తెలియాలి అనే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. మీ పేరండి? నా పేరు వెంకట్. నేను భూమికకి ప్రొడక్షన్ మేనేజర్ కింద చేస్తున్నా. మీరు అడిగారు కదా భూమిక అని కాదు, థియేటర్‌కి ముందు, థియేటర్ తర్వాత ఏంటంటే, మనం డైలీ లైఫ్‌లో నలుగురితో కమ్యూనికేట్ చేయాలన్నా, ఎలా మాట్లాడాలన్నా కొంచెం ఇన్హిబిషన్స్ మనకి స్కూల్లో కానీ, కాలేజ్‌లో కానీ చెప్పరు. ఎలా మాట్లాడాలి ఏంటి? జస్ట్ వాళ్ళేంటి స్కూల్లో, కాలేజ్‌లో చదువు, చదువు, చదువు. చదువు మంచిదే కాదా అనట్లేదు. మనకి కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి లైఫ్‌లో, జీవితంలో బతకడానికి. స్కూల్లో ఎంతసేపు చదువు, చదువు చెప్పి ఒకసారిగా మనం బయట ప్రపంచానికి వచ్చేసరికి, ఆ బయట ప్రపంచంలో మనం నలుగురితో ఎలా కలవాలి? ఈవెన్ ఒక జాబ్ వచ్చి జాబ్‌లో మనం కోవర్కర్స్‌తో ఎలా సస్టైన్ అవ్వాలి? అలాంటియన్నీ మనం థియేటర్‌లో కనుక జాయిన్ అయితే అవి ఆటోమేటిక్‌గా మనకి తెలియకుండానే వచ్చేస్తాయి. అలా ఇప్పుడు ఈవెన్ నేను ఇలా మీ ముందు ఇంత భయం లేకుండా మాట్లాడతాకి నాకు ఒక భూమిక థియేటర్ ద్వారా ఈ మీడియం యూజ్ అయ్యింది. సో, జాయిన్ అవ్వకముందు అయ్యాకంటే నా మాటే, అంతకుముందు భయపడేవాడిని, ఇప్పుడు భయం లేకుండా మాట్లాడుతున్నాను. అని. ఓకే. ఇంకా ఫ్యూచర్‌లో ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నారా? ఫ్యూచర్‌లో నేను చెప్పినట్టు పిల్లలవి చాలా ఉంటాయండి ప్రోగ్రామ్స్. ఎందుకంటే మేము నెక్స్ట్ జనరేషన్‌కి థియేటర్‌ని వీలైనంత వరకు స్ప్రెడ్ చేయాలని చూస్తున్నాం. సో, చాలా వరకు స్కూళ్ళల్లో గానీ, ఎన్‌జీఓస్‌లో వీళ్ళందరిలో, మన గవర్నమెంట్ స్కూల్స్‌లో ఆర్ఫనేజ్ కిడ్స్‌ని వాళ్ళందరికీ కూడా మేము స్టోరీ టెల్లింగ్ ఐదర్ వాళ్ళు ఇక్కడికి రావడం అన్నా, లేదంటే మేము అక్కడికెళ్ళి ప్రదర్శించడం అన్నా, ఆ స్టోరీ టెల్లింగ్ అనేది మేము చాలా గట్టి ప్రయత్నం చేసి అన్నిట్లో వాళ్ళందరి ఏరియాస్కి వెళ్ళినా, లేదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చానో చేద్దామని మేము ట్రై చేస్తాం. చేసేదంతా కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి ఎలా ఇదంతా సో, మేము యాక్టింగ్ ఇందాక చెప్పాం కదా, యాక్టింగ్ ఏదైతే స్కూల్ యాక్టింగ్ ట్రైనింగ్ బ్యాచ్ రన్ చేస్తున్నామో అది మా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి. సో, దానికి మేము యాక్టర్స్కి ఛార్జ్ చేస్తాం. అది కూడా మీరు వేరే యాక్టింగ్ స్కూల్స్తో కంపేర్ చేస్తే మేము దాదాపు 25% ఆఫ్ ఇట్ ఈస్ వాట్ వీ ఛార్జ్ ఇన్ జనరల్. ఇట్స్ వెరీ నామినల్ ఛార్జెస్. అది మాకు మళ్ళీ ఆ అమౌంట్ అంతా మళ్ళీ థియేటర్లోనే వెళ్తుంది. ఆ ప్రొడక్షన్ కానీ, లేదంటే ఈ స్పేస్ కానీ, ఇదంతా మేము మళ్ళీ థియేటర్కి వస్తాం. సో, అది మా మెయిన్ సోర్స్.